ఈ కటింగ్ షాప్ లో పనిచేసేటన్నా నా గ్లామర్ కిప్పల్లో బాహుబలిలో హీరో అయిపోతూ ఉంటాను. అందం లేదు సార్, ఇంత మంచిగా ఉన్నా ఈ క్రీమ్ లో పనిచేస్తలేమో నాకు తెలిసి. ఈ క్రీమ్ ఏం పనిచేస్తలేమో. అయ్యా మీరు కూర్చోండి. వేషాలు చాలే కానీ ఇది అక్కడ పెట్టుకో, కొత్త క్రీమ్. సరే నువ్వు వాడని కాదు, కస్టమర్స్ కి. షాప్ లో ఒక్క గిరాకీ కూడా రావట్లేదు. ఏమో సార్, నాకు తెలియదు. రమ్మా, ఏం చేయాలమ్మా? హెయిర్ మసాజ్. హెడ్ మసాజ్. హ్యాపీ హ్యాపీ లేదు షాపింగ్. హ్యాపీ బాబు కొంచెం మంచి హెయిర్ కటింగ్ చేస్తారా? నాకు క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉంది. గట్టిగా మాట్లాడు. ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నాయి? పరిచయం చేసేసి వస్తున్నాయి. ఈ కాలంలో కూడా దేవుణ్ణి నమ్ముతుందా? సమాజం ఎట్లా మారిపోయింది చూసినా? మీరు నిజంగా దేవుడిని నమ్ముతున్నారంటే బయట పిచ్చామని మంచిలాగా చేయాలి. సరే అండి. హ్యాపీ పిచ్చి గారికి కాస్త మన గురించి సేవార్త ప్రకటించిన. అలాగే సార్. ఎందుకు గోలా? దేవుని ప్రేమిస్తున్నాడమ్మా. నాన్న పక్కెళ్ళాడుకున్నాడు. నిజంగా దేవుని ప్రేమిస్తున్నాడమ్మా. నా మమ్మీ డాడీనే నన్ను వెళ్ళగొట్టింది. నువ్వెవరు నాకు చెప్పడానికి? దేవుని ప్రేమిస్తుందమ్మా. నేను అసలు ఎంత చిన్న చిన్న దొంగతనాలు చేసిన అనుకున్నా? చాక్లెట్ కొట్టేసిన అనుకున్నా? మడ్డాలు చేసిన, అందరు దొంగతనాలు చేసిన. పక్కెళ్ళాడు. దేవుడు ఎంత పాపైనా నేను క్షమిస్తాడమ్మా. నిజంగానే క్షమిస్తాడా? సరే, ఏడి యేసయ్య? నేనే నీ పాపాలను క్షమించిన ఒకటి. నిజంగానే నా పాపాలను క్షమించబడ్డాయా? రండి రండి, మిమ్మల్ని యేసయ్య దగ్గరికి తీసుకెళ్తాను. రండి 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 రండి. యేసయ్య ఎంత పాపినైనా క్షమిస్తారు తెలుసా? మనం యేసయ్య దగ్గరికి వెళ్దాం రండి. యేసయ్య చాలా మంచివాడు. యేసయ్య అందరినీ క్షమిస్తాడు. యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం. అరే నిజంగా బయట పిచ్చామని మంచామని చేసేసాను. దేవుడికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఆమె పిచ్చామని చూడు. దేవుడు
ఆమెను మార్చేసినాడు. ఎవ్రీడే సండే చర్చ్కి పోతున్నాను. ఈరోజు నుంచి మనం కూడా ఏసైని నమ్ముదాం కదా, బాగా చర్చికి. మా చర్చ్ పేరు బేటెల్ చర్చ్. దాంట్లో సేవకులు ఉంటారు. మీరు ప్రేయర్ చేయించుకోవాలంటే ప్రేయర్ చేయించుకోవచ్చు.